అందరికీ హాయ్ అండి. మరి ఈరోజు అయితే మన వర్క్ వచ్చేసరికి న్యూ రాజీనగర్లో అయితే మన వర్క్ అయితే చేస్తున్నాము. నిన్న మనం అక్కడ వెలివేషన్ వర్క్ అయితే మనం కంప్లీట్ చేసాము. నలుగురు వెళ్ళి కాబట్టి మనకు ఆ వర్క్ అనేది కంప్లీట్ అయిపోయింది మనకి. ఈ రోజు అయితే మనం రాజీనగర్లో అయితే మొన్న అన్నీ అంటించుకున్నాము. అవి సైడ్ ఎడ్జ్ బీడింగ్లు అవన్నీ అంటించి పక్కన పెట్టాం అనమాట. ఇప్పుడు ఈ రోజు అయితే మేము పొద్దున్న రాగానే ఇవన్నీ ఫినిషింగ్ చేసి ఇదైతే బిగియడం అయితే జరుగుతుంది ఈరోజు. ఈరోజు నేను సురేష్ వచ్చాం. ఇంకా మనకి ఈ రోజు రేపట్లో ఇక్కడ వర్క్ అనేది మనకు కంప్లీట్ అయ్యింది. లేదంటే ఇంకా సోమవారం కానీ మంగళవారం ఇంకా ఏదో వర్క్ ఏదో ఉందంట, అది కూడా చూడమన్నారు పైన ఫస్ట్ ఫ్లోర్లో. ఇక అది కూడా చేయాల్సి వస్తుంది. అలాగే ఇప్పుడు ఈ రోజు అయితే మనం చేసే వర్క్ ఏంటంటే ఈరోజు అయితే ఇవన్నీ మనం అన్ని ఫినిషింగ్ చేస్తున్నాం ఇప్పుడు. అంటే మనకి సైడ్ ఎడ్జీలు ఎక్కువ ఉంటాయి, ఎక్స్ట్రా ఉంటుంది, బీడింగ్ అంటించాం కదండి. అన్ని ఫినిషింగ్ చేసి మనం రెడీ చేస్తున్నాము. ఇప్పటికే అన్ని డోర్లన్నీ ఫినిషింగ్ చేసి అన్నీ పక్కన కవర్లు అన్నీ పీకేసి నీట్గా వీటికి సంబంధించిన బొందులు అవన్నీ కట్టుకున్నాం అనమాట. ఇవి అలాగే మనం హ్యాండిల్స్ కూడా వేస్తున్నాను కింద. ఈ హ్యాండిల్స్ కూడా వేసి మనం ఇంకా డైరెక్ట్ బిగిచ్చేస్తే కంప్లీట్ అయిపోద్ది. అలాగే ఈ సరుకులు కూడా అన్నీ రెడీ చేసుకున్నాము. అలాగే ఈ వచ్చేసరికి మనకి ప్లాంక్లు అనమాట. ఈ మధ్యలోకి అంటే ఇది ఫుల్గా ఉందని చెప్పి ఇక్కడ మధ్యలో అయితే ఒక టైం అన్నారు. ఇక్కడ ఈ కానాకాని ఈ కానాకి ఈ రెండింటికి సంబంధించింది అయితే మనం ఈ అర అయితే మనం రెడీ చేసుకున్నాం. ఇవి అయితే బిగించాలి. దీంట్లో ఒకటి, దీంట్లో ఈ కానాలో ఒకటి, ఈ కానాలో ఒకటి. ఇంకా అలాగే దీన్ని కూడా మనం అన్నీ ఫినిషింగ్ చేసాం, నీట్గా అంటించాం మొన్న. ఇక ఇవన్నీ మొత్తం ఎడ్జీలు అన్నీ ఫినిషింగ్ చేసి నీట్గా చేసుకున్నాం. ఇప్పుడైతే మనం ఈ బెడ్రూమ్లో అయితే మనం ఇది వచ్చేసరికి డ్రెస్సింగ్ టేబుల్ అండి. డ్రెస్సింగ్ టేబుల్ సంబంధించింది అయితే మనం ఇది వచ్చేసరికి పైన సింగిల్ డోర్ పెట్టాం. ఇది ఆల్రెడీ బిగిస్తున్నాడు. ఇంక ఇప్పుడు కింద 2 డోర్లు, ఇక్కడ ఒక 2 సరుకులు అయితే చేయాలి. సరుకులు చేస్తాం. ఇంకా ఎక్కిచ్చాడు అవి ఫినిషింగ్ చేసి. అలాగే ఇక్కడైతే వచ్చిన టేబుల్ లాగా చేస్తున్నాము. అంటే కూర్చొని రెడీ అవ్వటానికి కానీ. ఇది వచ్చేసరికి అద్దం అనమండి. దీనికి లైటింగ్ వస్తుంది చుట్టూ. ఇది ఇంకా కవర్ అయితే పీకలేదు. కవర్ పీకితే నీట్గా ఉంటుంది. ఈ ప్రస్తుతానికి అయితే పెయింట్లు అయిన తర్వాత కవర్ పీకుతారు. అలాగే ఈ పైన వచ్చేసరికి టాప్లో వచ్చేసరికి అవి ఒక అటకం మీద ఒక 2 డోర్లు అయితే బిగించాలి. అవి కూడా రెడీ చేసుకుంటున్నాం. అవన్నీ సరిపోయింది కరెక్ట్గా. ఇలాగైతే 4 కాణాలు పెట్టాం. అంటే ఇది ఏమన్నా ఈ ఐటమ్స్ సామాన్లు ఏమైనా పెట్టుకోవడానికి బాగుంటుంది. ఏదన్నా వాళ్ళు డ్రెస్సింగ్ సంబంధించిన సామాన్లు అన్నీ దాంట్లోకి వెళ్ళిపోతాయి. ఇక అద్దం పెడదామంటే అద్దం వద్దన్నారు. ఇక మొత్తం ఓపెన్ లేకుండా ఇలాగ బిగిచ్చేసేయమన్నారు. ఇంక ఇదైతే బిగిస్తాం. దీనికి ఒక హ్యాండిల్ వేస్తే ఇది కంప్లీట్ అయిపోద్ది. ఇకైతే ఇవన్నీ ఈ కబోర్డ్ అయితే బిగించామండి, కంప్లీట్ చేసాం మొత్తం. ఈ సరుకులు కానీ ఏదైనా సరే ఇంకంతా ఫినిషింగ్ చేసాం. మొత్తం డోర్లు కూడా బిగించేసి. అలాగే మనం ఇక్కడ ఇదైతే మనం ఈ బల్ల మీద కూర్చొని అంటే మేకప్ అవడానికి ఇదంతా అయితే ఇదైతే బల్ల అయితే చేసాం అనమాట. అంటే మనం ఈ కాణాలో కలిసిపోయేటట్టు అయితే మనం చేయడం జరిగింది ఇది. ఎందుకంటే మళ్ళీ సపరేట్ చేస్తే బాగోదని చెప్పి ఈ ప్లాన్ అయితే చేశాను. అలా లోపలికి వెళ్ళిపోద్ది. చూడడానికి డోర్లా ఉంటుంది మనకి. కొద్ది ఖాళీ అయితే పెట్టాను అనమాట. మళ్ళీ డోర్ ఫ్రీగా లాక్కోవడానికి అంటే కొద్ది ఖాళీ పెట్టాము. ఇక ఇదైతే చేసాము. ఇది కంప్లీట్ అయిపోయింది. దీని వరకు అయితే ఇంకేం లేదు. అలాగే మనం లోపల కూడా 4 అరలు వేయడం జరిగింది. ఈ కాణాలు ఇంకా పైన కూడా సేమ్ అదే కలర్ అయితే ఇటు పక్క వేయడం జరిగింది. ఇది కూడా కంప్లీట్ అయిపోయింది మనకి. డోర్లు కరెక్ట్గా ఆ గోల్ లెవెల్కి వచ్చేటట్టు అయితే మనం చేయడం జరిగింది. అలాగే ఇప్పుడు మనం ఏం చేస్తున్నామంటే ఈ లోపల మరి వీళ్ళకి సీక్రెట్ లాక్ కానీ ఏమి లేవు. ఈ కాణాలు అయితే మనం 2 సరుకులు ఇటు పక్క సీక్రెట్ లాక్ బాక్స్ అయితే కానా అయితే చేస్తాం. దీనికి డోర్ పెట్టాం. దీనికి 2 సరుకులు అయితే తయారు చేసాం అనమాట. ఇప్పుడు అవి అయితే బాక్సులు అయితే తయారు చేసి వాటిని రెడీ చేస్తున్నాము. రేపైతే ఫినిషింగ్ చేసి మనం వాటిని కంప్లీట్ చేయొచ్చు. ఇవ్వండి ఈ బాక్స్. ఇంకా షీట్ చాలకపోతే ఒక షీట్ అయితే ఒక హాఫ్ షీట్ తెప్పించి ఈ బాక్స్ అయితే దిగేసాం. దీంట్లో 2 సరుకులు వస్తాయి మనకి. ఇలా వస్తుంది అనమాట. ఇది అయితే దీంట్లో 2 సరుకులు అయితే వచ్చేసరికి ఒక డోర్ అయితే దీనికి డోర్ ఫిక్స్ చేశాను. దీనికి
దీని డోర్ వచ్చేసరికి ఇదనమాట, ఇలా వస్తుంది. అలాగే ఈ సరుకులకు కూడా అన్నీ రెడీ చేసాం అనమాట. అన్ని సరుకులు తయారు చేసి ఇది బీడింగ్ అయితే కడతాము. ఏంటంటే ఫినిషింగ్ చేసుకున్న తర్వాత మనం రేపైతే ఆ రెండు ఎక్కిచ్చేసి మనం అది బిగించేయడం జరిగింది. ఇక అలాగే దేవుడి మందిరానికి మనం ఈ షేపులకి అయితే ఇవ్వడం జరిగింది. రేపు మార్నింగ్ అయితే వస్తాయి మనకి. అవి కూడా ఈ కానా బిగించేస్తాం. రేపు వర్క్ అయితే ఇది ఉంది. ఇంకా కింద చిన్న చిన్న చిల్లర వర్కులు ఉన్నాయి, ఆ వర్కులు కూడా కంప్లీట్ చేసేస్తాం. ఇక ఈరోజు అయితే ఇంతవరకు అయితే వర్క్ అయితే చేసాం. ఇంకా అలాగే మనం చేసిన హాల్లో కబోర్డ్ కూడా మళ్ళీ చూపిస్తాం మీకు. ఇక అయితే పై ఫ్లోర్లో అయితే ఒక కబోర్డ్ ఒకటి చేయమన్నారు, అది కూడా చూడాలి వీటికి ఏమేమి కావాలో. ఇదిగోండి, ఈ కానా అయితే మొత్తం మూసేయమంటున్నారు ఈ అటకని. వీటికైతే మనం మరి రన్నింగ్ పెడదామా డోర్లు పెడదామని ప్లాన్ చేసి ఇదైతే చేయాల్సి వస్తుంది. ఇది కూడా ఇటు సైడ్ 2 డోర్లు పెట్టేసుకొని ఇటు సైడ్ ఒక 3 డోర్లు పెట్టుకుంటే సరిపోద్దని అనుకుంటున్నా. ఇవి కూడా పెట్టాలి. ఇది ఒకటి చేయమన్నారు. ఇది ఒకటి చేస్తే వీళ్ళు ఏంటంటే కొద్దిగా ఏసీ వాడుకున్నా కొద్దిగా లోపలికి అనేది వెళ్ళకుండా ఉంటుంది. ఇక ఈరోజు అయితే ఇంతవరకు అయితే వర్క్ అయిందండి. ఇక అది చేయమంటే ఇంకా మనకి సోమవారంగానే పడిద్ది. మనం రేపు వీటికి కావాల్సిన సామాన్లు అన్నీ తెచ్చేసుకుంటే సరిపోద్ది. మనకు వచ్చేసరికి ఇక ఉంది అంత న్యూ రాజీనగర్ అంటారు వీటిని. అన్నీ 42 గజాలండి హౌసెస్ అన్నీ. ఇదండి ఈరోజు వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే బెల్ ఐకాన్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. బాయ్ బాయ్ ఫ్రెండ్స్.